సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి తారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 61వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. సారంగధర సమాఖ్య సారంగధరోపమాంగ సారంగధరోదార విజయ అనంతాధారాయని నిన్ను నేను నిన్ను నే సదా భజింతున్. సారంగధర సమాఖ్య సారంగధరోపమాంగ సారంగధరోదార విజయ అనంత ఆధారాయని నిన్నునే సదా భజింతున్. ఇది సారంగధర సమాఖ్య. సారంగధరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు అని. సారంగధర అంటే జింక తాల్పరి అయిన ఓ శంకర అని శివుడి కథలో, జింక తాల్పరి అయినటువంటి చంద్రుడి కథలో సారంగధరుడు అనే పేరు కలిగినటువంటి వాడా అని సారంగధర కథలో. ఇలా 3 కథల్లోనూ సారంగధర సమాఖ్య. ఆఖ్య అంటే పేరు. సారంగధరోపమాంగ సారంగధర ఉపమాంగ సారంగధరుడితో పోల్చబడినటువంటి శరీరం కలిగినటువంటి వాడు అని. శివకథలో అయితే చంద్రుడితో పోలినటువంటి అని చెప్పుకోవాలి. చంద్రుడి కథలో అయితే శివుడితో సమానంగా పోలినటువంటి వాడు అని చెప్పాలి. సారంగధరోపమాంగ సారంగధరోదార. శివుడి కథలో చంద్రుడు వంటి ఉదారమైనటువంటి వాడా అని, దాతృత్వం కలిగిన వాడా అని. అలాగే చంద్రుడి కథలో అయితే శివుని వంటి ఉదాహరణ కలిగినటువంటి వాడు అని. విజయ అనంత ఆధార ఈ 3టికి మాత్రం విజయము అనంతము అన్నప్పుడు ఆకాశము భూమి ఇలాంటి అర్థాలన్నీ ఉన్నాయి. అందుచేత అనంత అనే దానికి శివుడి పరంగా అయితే ఆదిశేషుడు అని చెప్పాలి, చంద్రుడి పరంగా అయితే ఆకాశం అని చెప్పాలి, సారంగధరుడి పరంగా అయితే భూమి అని చెప్పాలి. దానికి ఆధారమైనటువంటి వాడా అని. నిన్నునే సదా భజింతున్, ఎల్లప్పుడూ కూడా నిన్ను సేవిస్తాను, కొలుస్తున్నాను అని చెప్పి, భజిస్తున్నాను అని, ధ్యానము సేవ చేస్తున్నాను. కాబట్టి సారంగధర అనే పేరు కలిగినటువంటి శివుడి కథలో అయితేనేమో శివపరంగా చెప్పినప్పుడు జింక తాల్పరి అయిన ఓ శంకర, చంద్రుడితో సమానమైనటువంటి శరీరం కలవాడా, చంద్రుడితో సమానమైనటువంటి ఉదారం కలిగినటువంటి వాడా, విజయం కలిగినటువంటి వాడా, అలాగే ఆదిశేషునకు ఆధారమైనటువంటి వాడా, నిన్ను నేను సదా భజింతున్. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా చెప్పినప్పుడు జింకతాల్పరి అయినటువంటి ఓ చంద్రుడా, శివుడితో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడా, తెల్లని శరీరము, ఇద్దరిది శరీరం తెల్లగా ఉంటుంది అని చెప్పడం కోసం ఆ పోలిక, తెల్లని శరీరం కలిగిన వాడా అని. సారంగధరోపమాంగా సారంగధరోదార అని. చంద్రుడు పరంగా చెప్పినప్పుడు శివుడితో సమానమైనటువంటి ఉదారమైనటువంటి వాడా అని, ఉదారమైన స్వభావం కలిగిన వాడా అని. విజయుడా అనంత అన్నప్పుడు ఇక్కడ ఆకాశం ఆధారంగా కలిగిన వాడు. గోళంలో నక్షత్రాలను చుట్టుకుని అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. ఒక రకంగా ఆ గోళం అనేది శూన్యంలో ఏలాడుతున్నది.
అందువల్ల అనంతాధారాయని నిన్ను నేను సదా భజింతును అన్నాడు. అదే సారంగధరుడి పరంగా అయితే, సారంగధరుడు అని పేరు కలిగినటువంటి రాజా, సారంగధరోపమంగా చంద్రుడితో సమానమైనటువంటి ఉత్తమ శరీరం కలిగినటువంటి వాడ, తెల్లనైన శరీరం కలిగిన వాడ, సారంగధరంతో సమానమైనటువంటి చంద్రుడితో సమానమైనటువంటి ఉదారం కలిగినటువంటి వాడ, విజయుడా, అనంతాధార భూమికి ఆధారమైనటువంటి వాడ, నేను సదా భజించు. ఇలా 3 కథల్లో అని ఇట్లు ఉగ్గడింపుచు తన కనులకు బొడ చూపి చనినట్లుండి ఆ దేవి సారంగధరుని వర్ణింపదను. అది ఎట్లా అన్నాను. సరే, ఇలా పొగట్టం వల్ల తన ఎదురుగా కళ్ళకు కనిపించినట్టుగా సారంగధరుడు, శివుడు, చంద్రుడు కళ్ళకు కనిపించినట్టుగా అనిపించడంతో నాయకులు ఇలా మళ్ళీ వర్ణిస్తున్నట్టు. ఏం వర్ణిస్తున్నారో చూద్దాం. 3 కథల్లోనూ ఒకటే ఘట్టం, ఒకటే సందర్భం. జోగన్ కన్నులు వీనుల దాకున్, హస్తములు జాజదగ మోకాళ్ళన్ బ్రాకున్, శిఖ విడ మడిమల సోకున్, నిలుచున్ననతని సొగసే. సాధారణంగా కావ్యాల్లో స్త్రీలకే అంగాంగ వర్ణం చెబుతూ వచ్చారు. ఈయన ఇక్కడ నాయకుడైనటువంటి శివుణ్ణి, చంద్రుణ్ణి, అలాగే సారంగధరుణ్ణి కూడా వర్ణించడానికి మొదలుపెట్టాడు. జోకన్ కన్నులు వీనుల దాకున్, కన్నులు వీణులను దాగుతాయట, అంటే కన్నుల నుంచి చెవుల దాకా. విశాల కర్ణములు అని, విశాలమైనటువంటి చూపులు, నక్షత్రాలు ఉన్నారు. ఆకర్ణంత విశాలమైనటువంటి అక్షులు, కన్నులు. హస్తములు సాచన్ తగ మోకాళ్ళన్ బ్రాకున్, నిలబడి గనక హస్తములను చాచితే అవి మోకాళ్ళను తాకుతాయట. మోకాళ్ళన్ ప్రాకున్ అన్నాడు. మోకాళ్ళ దాటి ఉంటే దాని అర్థం ఏమిటంటే ఆజానుబాహు అని అంటారు దాన్ని. ఆజానుబాహు అంటే అది మనిషి పొడవు ఉండటం ఒకటే కాదు, ఆ చేతులు మోకాళ్ళ దాకా దాటి ఉండాలి. అలా ఉంటే వాళ్ళని ఆజానుబాహులు అంటారు. అది సంస్కృత పదం, ఆజానుబాహు అనేది. అదే ఈయన తెలుగులో చక్కగా ఏం చెప్తున్నాడు, తగ మోకాళ్ళను తాగును, సాచితే అవి మోకాళ్ళను తాకుతాయి అన్నట్టు. శిఖ విడమడిమల సోగున్, శిఖ ముడిని వదిలివేస్తే అది మడిమల దాకా పొడుగుంటుంది. మడిమల అంటే మోకాళ్ళు కూడా కాదు, ఇంకా కింద శీలమండల దగ్గర చివరి దాకా నేల అనేటట్టుగా అంత పొడవైన జుట్టు ఉంటుంది అని చెప్తున్నాడు. ఎవరికి? స్త్రీలకు కాదు, ఇది నాయకులైనటువంటి శంకరుడికి, చంద్రుడికి, సారంగధరుడికి. అది మలిచిన ఎట్లున్నది మలిచిన ఎట్టులున్నది సుమా, విరుదాతని కండ్లు తీర్చినట్టుల నలరన్, బలే ఎద పటుత్వముగాంచిన పోతబోసినట్టుల నెసలారెనౌరే, కసటున్ విడ బొమ్మలు చూంచు ముద్దు మీసలు చురిదిద్దినట్టుల నెసంగే. అరే వయలేమి చెప్పును. ఇక్కడ అంగాంగ వర్ణంలో భాగంగానే ఆ బిరుద అతని కళ్ళు తీర్చినట్టులా అలరన్, కళ్ళు తీర్చినట్లున్నాయట. భలే ఎద పటుత్వము గాంచినన్ పోతబోసినట్లు ఎసలారన్. ఎద హృదయం, పటుత్వం ఎలా ఉంది అంటే అది పోతబోసినట్టుందట. ఔరే కసటున్ వెడ బొమ్మలు చుంచు, చుంచు అంటే జుట్టు, ఈ కనుబొమ్మల జుట్టు. అలాగే ముద్దు మీసాలు ఇవి చురిదిద్దినట్టులనే సంగన్. చురి అంటే చురకుడు దిద్దినట్టుగా ఉన్నాయట ఆ మీసాలు. అరే హొయలేమి చెప్పుదు, అలాంటి నాయకుడి యొక్క హొయలు ఏమి చెప్పుదు అని. చేరెడు వెడలపు గన్నులు, మూరెడు వెడలపు నురంబు,
ముడి వెంట్రుకలు బారెడు పొడవై కడు చెన్నారెడు మహిత కడునతని అలవియ పొగడన్. ఇక్కడ ఏవే ఉన్నాయి? చారెడు, చారెడు, మూరెడు, బారెడు లాంటి కొలత ప్రమాణం ఆ పదాలను వాడాడు ఈ పద్యం ఆరంభంలో. అదే విశేషం ఇక్కడ. చేరడు కన్నులు, చేరడు అంతా అంటుంటారు, చేరడేసి కన్నులు అని. అదిగో ఆ కన్నులు చేరడేసి ఉన్నాయట. మూరెడు, మూరెడు వెడల్పు ఉరంబు. అది ఉరము మూరెడు వెడల్పు. మూడు వెంట్రుకలు బారెడు పొడవై. బారెడు పొడవు ఉన్నాయట వెంట్రుకలు, మూడు వెంట్రుకలు. కడు చెన్నారెడు మహితగా ఉన్నదని అలవియ పొగడం. అలాంటి వాడిని పొగడడం సాధ్యమేనా అని. మహితగరుడు అంటే హిత అనేది గొప్ప అనే అర్థంలో ఒకటి, మహితగరుడు కిరణాలని కలిగించేటువంటి వాడనే ఒక అర్థం. ఇలా చంద్రుడికి అలాగే శివుడికి వర్తించేటట్టుగా చెప్పడం జరిగింది. మహితగరుడు అతని అలవేయ పొగడం, అటువంటి వాడిని పొగడం సాధ్యమా అని. దీంట్లో భ్రూకుటీలముల పండ్ల కుందములు తేనె పండ్లు ఆ నడుగు హస్తంబులు వాల్గాండ్ల కంజములు ఇరుదుగాండ్ల అతనికి. ఇందులో గిండ్లు భ్రూకుటిలములు, పండ్లు కుందములు, తేనె పండ్లు ఒడుగులు. నొడుగులు అంటే మాటలు, తేనె పండ్లు. తూండ్ల హస్తంబులు, తూండ్లు హస్తములు. వాల్గండ్ల కంజములు, వాల్గండ్లు కంజములు. పిరుదుగాండ్ల అతనికి. ఇవన్నీ ఆయన అంగాంగ వర్ణంలోనే ఉన్నారు. ఇంకా విండ్లు భ్రూకుటిలములు అన్నారు, కనుబొమ్మలు విల్లుల్లాగా ఉన్నాయని. పండ్ల కుందములు, పండ్లు మొల్లలాగా తెల్లగా ఉన్నాయి. తేనె పండ్ల నొడుగులు, మాటలు తేనె పండ్లలాగా ఉన్నాయి, తీయనయ్యా. తూండ్ల హస్తంబులు, చేతులు తూళ్ళలాగా ఉన్నాయట, తామర తూళ్ళలాగా. వాల్గండ్ల కంజములు, కంజములు అంటే పద్మాలు, కన్నులు పద్మాలలాగా ఉన్నాయి. పిరుదుగాండ్ల అతనికి. ఈ రకంగా ఆయన ఉన్నాడు అని చెప్పేసి వర్ణన. నిజ శిఖాధకృత ఇంద్రిగో విజిత మధుడు గరహసిత పద్మకాండు కమ్రపాద శమిత నలగు వరుండౌట జగములందు నెట్టి అతి సుందరాకారుడందు. సరికి ముగ్గురికి కాస్త వివిడిగా చెప్పేదానికి అవసరం ఉంది, ప్రత్యేకించి చెప్పాల్సి ఉంటుంది. మూడు చూద్దాం. నిజ శిఖాధకృత ఇంద్రి గో విజిత మధుడు. నిజ శిఖాధకృత ఇంద్రి గో విజిత మధుడు కరహసిత పద్మకాండు కమ్రపాద శమిత నలగోవరుండవుట జగములందు యతి సుందరాకారుడు ఎందుకు. జగమునందు ఇటువంటి యతి సుందరాకారుడు యతీంద్రుడు ఎవరు కలరు అని శివుడు పరంగా. జగమునందు ఇట్టి అతి సుందరాకారుడు ఎందుకలడు అని మిగతా ఇద్దరు పరంగా ఇలా చెప్పాల్సి ఉంటుంది. సరే, నిజ శిఖాధకృత ఇంద్రి ఇంతవరకు ఒకటి, గో విజిత మధుడు రెండు, కరహసిత పద్మకాండు మూడు, కమ్రపాద శమిత నలకోబరుడు నాలుగు. నాలుగు లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ నాలుగు శివుడి పరంగా చెప్పాలి, చంద్రుడి పరంగా చెప్పాలి, సారంగధర పరంగా చెప్పాలి. మొదటిది ఏమిటి? శివుడి పరంగా చూద్దాం. నిజ శిఖాధకృత ఇంద్రి, తన యొక్క శిఖ ఐంద్రిని అధకృతం చేస్తోంది. అధకృతం చేయడం అంటే కిందికి చేయడం, క్రిందపరచడం. ఐంద్రి అంటే ఏమిటి? ఐంద్రి అనే దానికి
ఇంద్రుడి యొక్క కుమారుడైన జయంతుడు అని ఒక అర్థం చెప్పాలి. ఇంకొక అర్థం ఏమిటంటే మేఘములు అని అర్థం చెప్పాలి. మేఘాలను కింది చేయటం ఒక అర్థం, జయంతుడిని కింది చేయటం అనేది ఇంకొక అర్థం. ఏమిటిది? ఆయన యొక్క శిఖ, నిజ శిఖ ఇది నల్లగా ఉంటుంది అని కదా. అందువలన అధకృత ఐంద్రియ అన్నాడు. కిందు గర్వబడినటువంటి మేఘం అన్నా కూడా నల్లగానే ఉంటుంది. నిజానికి ఈ మేఘం అనేది దానికన్నా పైన మేఘాన్ని దాటి పైకి ఉండటం అనేది ఇందులో ఒక అర్థం. ఇప్పుడు ఎలా చెప్పాలంటే దీన్ని, ఇంద్రనందనుడైన జయంతుడిని కిందపరిచిన వాడు అని ఒక అర్థం చెబుతున్నాం. ఇది కాకు అర్థం. స్వభావార్థం చెప్పేటప్పుడు జడముడి చేత కింద పరపబడినటువంటి మేఘం గలవాడు అని ఇంకొక అర్థం చెబుతాం. సాధారణంగా ఏంటంటే శివుడికి వ్యోమకేశుడు. ఆయన వ్యోమకేశుడు అన్నప్పుడు అది పైన ఉంటుంది, దానికన్నా కింద మేఘాలు ఉంటాయి అని చెప్పడం కోసమే మేఘాలను కూడా కింద పరచడం అని చెప్పడం. వ్యోమకేశుడు అంటే వ్యోమం అంటే గగనం, గగనకేశుడు ఆయన. అది ఐంద్రి శబ్దానికి జయంతుడు అనే ఇంకో అర్థం అన్నాం కదా, కాబట్టి జయంతుడిని కింద పరచడం అనేది ఇంకొక అర్థం. ఇలా రెండు అర్థాలని మనం అక్కడ చెప్పుకోవాలి. అలాగే గోవిజిత మధుడు అన్నాడు. గోవిజిత మధుడు అంటే గోవిజిత, గోవు అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్క గోవు కాదు, ఒక ఆవు అనే అర్థం కాదు. భూమి అనే అర్థం ఉంది, కిరణం అనే అర్థం ఉంది, వాక్ అనే అర్థం ఉంది, ఇలా చాలా అర్థాలు. ఇక్కడ వాక్కు అని తీసుకోవాలి. గోవిజిత అంటే మాటల చేత జయింపబడినటువంటి మధుడు గలవాడు అని. మధుడు అంటే వసంతుడు, వసంతుడు గలవాడు. ఇందాకేమో జయంతుడిని చెప్పాడు, ఇప్పుడేమో వసంతుడిని చెబుతాడు. వసంతుడు గలవాడు అని మాటలో. ఇది కాకు. స్వభావార్థం ఏమిటి? తేనె. ఆయన మాట తేనెలాగా ఉంటుంది అని చెప్పడం కోసం, తేనెని జయించింది అని చెప్పడం. గోవిజిత మధుడు, ఇలా రెండు అర్థాలు. అలాగే కరహసిత పద్మకాండు. కరహసిత పద్మకాండు ఇక్కడ కిరణాల చేత తిరస్కరింపబడినాడు. కర అంటే కిరణములు, చేతులు, ఇలా అర్థం ఉన్నాయి. ఇక్కడ కర అంటే చేతులు అని చెప్పాలి. చేతుల చేత తిరస్కరింపబడినటువంటి పద్మకాండు అంటే తూడు. తూడు అంటే పద్మాల యొక్క తూడు, అది పొడుగుగా ఉండేటువంటి కాడ, చేతులు అలా ఉంటాయని. కరహసిత పద్మకాండు. పద్మకాండు అనేటువంటి దానికి ఇంకో అర్థం ఉంది. పద్మాలు బాణములుగా కలిగిన వాడు అని అర్థం. కాండం అంటే బాణం అని అర్థం ఉంది. అందువల్ల పద్మకాండు అంటే పద్మాలు బాణంగా కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే మన్మధుడు. మొదట జయంతుడిని చెప్పాడు, తర్వాత వసంతుడిని చెప్పాడు, ఇప్పుడు మన్మధుడిని చెబుతున్నాడు. కాబట్టి ఆ అర్థంలో మన్మధుడిని హసిస్తున్నాడని ఒక అర్థం చెబితే, ఇంకొక అర్థంలో చేతులు తామరతూళ్ళని హసిస్తున్నాయని చెప్పడం. ఇలా కమర పాద శమిత నలగోబరుండవుట. కమర పాద శమిత నలగోబరుండు. కమర మనోహరమైనటువంటి పాద చరణముల చేత శమింపజేయబడిన నలకూబరుడు కలిగిన వాడు అని అర్థం. పాదాల యొక్క ఒప్పిదం చేత నలకూబరుణ్ణి అధిగమించాడు అని, నలకూబరుణ్ణి శమింపజేశాడు అని. అదే ఇంకొక అర్థంలో కమర పాద
శమిత నలకూబరుడు. నలకూబరుడు అంటే నల కూబరుడు అంటే నల అంటే పద్మాలు అని అర్థం, కూబరుడు అంటే అందము, సౌందర్యము. పద్మాల యొక్క సౌందర్యాన్ని కిందు చేశాడు అని, శమింపజేశాడు అని, ఇలా స్వభావార్థం. కమలం అనే అర్థానికి ఇవన్నీ ఉన్నాయి. కమలేతు నలం మతం అని, అందువల్ల నల అంటే ఇక్కడ పద్మము అని అర్థం చెప్పాడు ఆయన. ఇలా ఉన్నటువంటి శివుడి యొక్క అందాన్ని వర్ణించడం యతి సుందరాకారుడు, యతీశ్వరుల వంటి మనోజ్ఞమైనటువంటి రూపం కలిగినటువంటి వాడిని వర్ణించడం సాధ్యమా అని ఒక అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే జయంత, వసంత, మన్మథ, నలకూబరులను సాధారణంగా సౌందర్యవంతులను చూద్దాం. వాళ్ళని ఈ శంకరుడు శిగ చేత జయంతుని, వాక్కు చేత వసంతుని, హస్తము చేత మన్మధుణ్ణి, పాదము చేత నలకూబరుణ్ణి అధిగమించిన వాడు అయ్యాడు. అందువల్ల అటువంటి అందగాళ్ళైనటువంటి వాళ్ళనే మించి అందం కలిగినటువంటి శంకరుణ్ణి ఇంకా వర్ణించడం ఎలా సాధ్యం, ఏమి సాధ్యం అని చెప్పేసి అనడం. ఇది చాలా అందంగా ఉంటాడు అని చెప్పడానికి ఒక చక్కని వర్ణన. ఇది చంద్రుడి పరంగా ఎలా చూద్దాం. ఇప్పుడు శివుడి పరంగా అయింది అది. చంద్రుడి పరంగా ఎలా ఉంది? నిజశిఖ అధకృత ఐంద్రి. ఇక్కడ ఐంద్రి అంటే జయంతుడు, ఇందాకలాగానే నిజశిఖని ఆయన యొక్క శిఖ చేత కిందు చేయబడినటువంటి ఐంద్రి జయంతుడు గలవాడు అనే దాంట్లో తేడా లేదు. కానీ నిజశిఖ అధకృత ఐంద్రి అన్నప్పుడు రెండో అర్థంలో తేడా ఉంది, స్వభావార్థంలో తేడా ఉంది. ఇక్కడ ఏం చెప్పాలి? కిందు చేయబడినటువంటి శిఖ అంటే కిరణములు, చంద్ర కిరణాలు, వాటి చేత కిందు చేయబడినటువంటి ఐంద్రి గలవాడు. ఐంద్రి అంటే మేఘం, మేఘము గలవాడు. సాధారణంగా మేఘాల కన్నా పైన చంద్రుడు ఉంటాడు. అందువల్ల స్వభావార్థంలో పైన చంద్రుడు ఉన్నాడు, కింద మేఘాలు ఉన్నాయి. ఆయన కిరణాలు పైన ఉన్నాయి కాబట్టి మేఘాలని సహజంగానే కిందు చేయబడ్డాయి. గోవిజిత మధుడు. గోవిజిత మధుడు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ గో అంటే కిరణాలు. ఇందాక గో అంటే ఏం చెప్పుకున్నాం? వాక్ అని చెప్పుకున్నాం. ఇక్కడ తెల్లని కిరణాలు కలిగినటువంటి వాడు అని చెప్పడం. అలాగే కిరణాల చేత జయింపబడినటువంటి వసంతుడు గలవాడు అని, ఈ రెండు అర్థాలు. ఇక్కడ వసంతుడు కిరణాల చేత వసంతుడిని జయించినట్టు, కిరణాల చేత క్షీరములు తెల్లనటువంటి చేతుల చేత తిరస్కరింపబడిన మన్మధుడు గలవాడు అని, కరహసిత. పద్మకాండు అంటే మన్మధుడు, ఇందాక చెప్పుకున్నాం, పద్మాలు బాణంగా కలిగిన వాడు అని. అలాగే కిరణముల చేత తిరస్కరింపబడిన తామర తూన్లు గలవాడు. పద్మకాండము అంటే తామరతూడు, కాండము అనే దానికి అర్థం అది. ఇలా రెండు అర్థాలు. కమ్ర పాద శమిత నలకూబరుడు. ఇక్కడ నలకూబరుణ్ణి చరణాల చేత తగ్గింపజేయబడి, తన ఇంపైన పాదాల చేత నలకూబరుణ్ణి తగ్గింపజేయగలిగిన వాడు అని. అలాగే కమ్ర పాద శమిత నలకూబరుడు, పద్మసుందరముగా కలవాడు అని, కిరణముల చేత అవుట వల్ల ఇటువంటి సుందరాకారుణ్ణి మరి ఏ రకంగా వర్ణించాలి, ఏ రకంగా వర్ణించగలము అని చూడటం. అలాగే సారంగధరుడికి సంబంధించి కూడా ఇంతే ఉంటుంది. సారంగధర కథ శివ కథకు సమానంగా మనం సారంగధరుణ్ణి చెప్పాలి. అనగా మేఘాన్ని కింది చేయటం, నల్లని సేగలవాడు అంటాం, అలాగే తేనెని జయించటం, దాంట్లో తీయని మాటలు గలవాడు అంటాం,
తామర తుణలను తిరస్కరించడం అంటే కోమలమైన హస్తము గలవాడంటాం. పద్మమనోజ్ఞం అంటే పువ్వు, దాని యొక్క పద్మం యొక్క మనోహరతని సేవింపజేయటం అంటే అటువంటి చరణాలు కలిగిన వాడని, అటువంటి వాడైనటువంటి సారంగధరుడు మరి అతి సుందరాంగుడు, స్వభావార్థంలో శివగల్పు సమానంగా ఉంటుంది. రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్, రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్, రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్, రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్. ఒకే పాదం 4గా రాశాడు. ఏకపాది పద్యం ఉత్సాహవృత్తంలో ఉంది. ఏకపాది ఒకటే పాదం కానీ అర్ధభేదాలు ఉంటాయి. అది చూద్దాం. రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్. రమ్యధామ సంపదన్ రాజరాజభూతిని మీరు అని. రమ్యమైనటువంటి ధామ సంపద. ధామ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దాన్ని పట్టుకుని ఈ పద్యం సాధ్యమైంది. ధామ అంటే గృహము అని అర్థం, ఒక అర్థం. గృహం కాబట్టి రమ్య ధామ సంపదన్, రమ్య గృహ సంపదలో రాజరాజభూతి మీరు అని. రాజరాజు అనే పదానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి కుబేరుడు అని అర్థం. కుబేరుని ఐశ్వర్యాన్ని మీరేటువంటి గృహ సంపద కలిగినది అని మొదటి పాదానికి అర్థం. రెండో పదానికి రాజరాజభూతి మీరు రమ్య ధామ సంపద అన్నప్పుడు ధామ అనే దానికి శరీరము అని అర్థం. రమ్యమైన శరీర సంపదలో రాజరాజభూతిని మీరు. ఇక్కడ రాజరాజు అంటే కుబేరుడు. కుబేరుని యొక్క భూతి అంటే ఆయన యొక్క కుమారుడు అని, నలగోబరుడు అని. ఆయన్ని మించుతుంది అంటే సాధారణంగా నలగోబరుడు చాలా అందంగా ఉంటాడు. అది జయంతుడు, కందుడు, నలగోబరుడు వీళ్ళంతా చాలా అందంగా ఉంటారండి. ఇక నలగోబరుని తీసుకున్నాడు. కుబేరుని యొక్క కొడుకు నలగోబరుడు. రాజరాజభూతి, రాజరాజుని యొక్క కుమారుడు. ఆయన్ని మించుతుందట ఈ అందంలో, మించుతాడట అందంలో. రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్. మూడో ధామం అన్నప్పుడు కాంతి సంపద చేత రాజరాజని మీరుతుంది అని. రాజరాజు అంటే ఇక్కడ చంద్రుడి యొక్క కాంతిని కూడా మీరే అంతటి కాంతివంతుడు అని. చివరిది రాజరాజభూతి మీరు రమ్యధామ సంపదన్. రాజరాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి భూతి పుట్టువగల శంకరుడు రమ్యధామ సంపదన్ మీరు గొప్ప మనోహరమైనటువంటి ప్రభావ సంపత్తు చేత అతిశయించుతున్నాడు. ఇలా శంకరుడి పరంగా. చంద్రుడి పరంగా ఏమవుతుంది? రాజరాజు అనున్నట్టి భూతి పుట్టువగలిగినటువంటి చంద్రుడు రాజరాజు అనేటువంటి భూతి అంటే పుట్టువగలిగినటువంటి చంద్రుడు రమ్య మనోహరమైనటువంటి ధామ సంపదను కాంతి సంపత్తు చేత మీరు అతిశయించు. రమ్య సంపదన్ మనోహరమైనటువంటి సంపద అంటే ప్రభావ సంపత్తు చేత ధామ సంపత్తు, ప్రభావ సంపత్తు చేత రాజరాజ భూతిని మీరును సార్వభౌముని నందనుడిని కూడా మించును అని చెప్పడం. ఇలా మిగతా అంతా కూడా ఇందాక చెప్పినట్టే శివకథలో చెప్పు. అలాగే సారంగధరుడి దగ్గర కూడా, సారంగధరుడికి కూడా ఇంతే ఉంటుంది. ఏముంటుంది? ఒకటేమో ప్రభావము, రెండేదేమో జన్మ సంపత్తు, మూడవది అంతకుముందు చెప్పినట్టే పుట్టుకలో జయంతుణ్ణి అలాగే నలకూబరుణ్ణి మించినటువంటి అందం అని చెప్పాడు. ఆయన నలకూబరుని మించిన అందం ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఒకటే పాదం 4 పాదాలుగా చెప్పినప్పుడు
ధామ అనే పదానికేమో ఇల్లని, శరీరం అని, ప్రభావం అని ఇలా అర్థాలు చెప్పాడు. రాజరాజు అన్నప్పుడు కుబేరుడు అనే అర్థం చెప్పాడు. అలాగే భూతి అన్నప్పుడు కూడా ఒక సందర్భంలో సంపదని, పుట్టుగా అనే అర్థం చెప్పాడు. ఇలా అర్థభేదాలు ఉండటం వల్ల ఇది సాధ్యమైంది ఏకపాది పద్యం. ఇంతటితోటి ఈరోజు ఆపుదాం. ఇతది రేపు. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.